రూ. 25,000 ఒక మంచి గేమింగ్ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకున్న మొబైల్ ప్రైస్‌తో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ అండర్ రేటెడ్ మొబైల్ ఉంది ఈ రూ. 25,000. ఈ మొబైల్ ఏంటనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తోళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రూ. 25,000 ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి ఒప్పో K13 టర్బో. ఈ మొబైల్ ఎందుకు బెస్ట్ అనేది ఈ వీడియోలో చెప్తా. ఇప్పుడు ఈ మొబైల్లోని ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే చేసినారు. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు ఇది డిస్ప్లే పెద్దగా ఉంటుంది. 6.8 ఇంచెస్ మెయిన్గా మనకు గేమింగ్ ఆడడానికి మూవీ చూడడానికి డిస్ప్లే సైజ్ మాత్రం పెద్దగానే ఉంటుంది. దాంతోపాటు 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే. ఓవరాల్ మనకి ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి మనకు గేమింగ్ ఆడడానికి మూవీ చూడడానికి ఒక పర్ఫెక్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అది కూడా మనకు 1.5K రెజల్యూషన్తో వస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది. దీంట్లో మనకు OS సపోర్ట్ అయితే ఉండదు. సెకండ్ వచ్చేసి 2 MP. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా యావరేజ్ కెమెరాస్ వచ్చేసినారు. దీంట్లో కెమెరాస్ మాత్రం యావరేజ్గానే ఉంటాయి. మీరు ఒకవేళ ఫొటోస్ వీడియోస్ ఎక్కువ షూట్ చేయాలనుకుంటే కెమెరా మాత్రం కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయితే చేస్తుంది ఈ ఒప్పో K13 టర్బో. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8450 ప్రాసెసరు. ప్రజెంట్ మనకి ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. దీంట్లో మీరు గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతోపాటు 7000 mAh దాకా వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీనివల్ల మనకి గేమింగ్ ఆడేటప్పుడు కూలింగ్ అనేది చేస్తుంది. దాంతోపాటు ఈ మొబైల్లో ఉన్న మెయిన్ స్పెషల్ ఫీచర్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు ఇన్బిల్ట్గా కూలింగ్ ఫ్యాన్ అనేది యాడ్ చేసినారు. ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్లో కూడా లేదు. మనకి ఇన్బిల్ట్గానే కూలింగ్ ఫ్యాన్ అనేది వస్తుంది. నార్మల్గా మనకు గేమింగ్ మొబైల్స్కి సపరేట్గా మనకు బయట మార్కెట్లో కూలర్స్ అనేవి దొరుకుతుంటాయి. అవి మీకు బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకుని గేమింగ్ ఆడితే కూలింగ్ అనేది ఉంటుంది. దీంట్లో మనకు స్పెషల్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకు కెమెరా సెటప్లోనే చిన్న ఒక ఫ్యాన్ అనేది యాడ్ చేసినారు. ఈ ఫ్యాన్ వల్ల మనకు టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంటుంది గేమింగ్ ఆడేటప్పుడు. ఇది మాత్రం స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో వేరే ఏ మొబైల్లో కూడా ఇన్బిల్ట్గా కూలింగ్ ఫ్యాన్స్ అయితే లేదు. మెయిన్గా గేమింగ్ ఆడే వాళ్ళకి చాలా బాగా అవుతుంది. దాంతోపాటు దీంట్లో మీకు BGMIలో 120 FPSలో గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. దాంతోపాటు కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఫ్రీ ఫైర్ ఇలా మీరు ఏ గేమ్ వేసినా కూడా స్మూత్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ, 80 watts ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా చాలా బాగున్నాయి. దాంతోపాటు దీంట్లో మనకు IPX9 వాటర్ రేటింగ్ వస్తుంది. వాటర్లో తడిచిన వాటర్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే లేదు. కంప్లీట్ వాటర్ రేటింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు డస్ట్ రేటింగ్ అయితే లేదు. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా, ఆ ఫ్యాన్ నుంచి మనకు లోపల డస్ట్ పోయే ఛాన్స్ అయితే ఉన్నాయి. అందుకే మనకు దీంట్లో డస్ట్ రేటింగ్ అయితే ఉండదు. ఓన్లీ వాటర్ రేటింగ్ మాత్రమే. ఓవరాల్ ఈ మొబైల్ ఫీచర్స్ మాత్రం బాగానే ఉన్నాయి. మెయిన్గా దీంట్లో డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్, దాంతోపాటు IPX9 రేటింగు. మెయిన్గా ఒక పర్ఫెక్ట్ గేమింగ్ ఫోన్ అని చెప్పొచ్చు ఈ ఒప్పో K13 టర్బో. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8GB RAM ప్లస్ 128GB వచ్చేసి రూ. 28,000 ఉంది. దాంతోపాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి రూ. 3,000 కార్డ్ ఆఫర్ వస్తుంది. అది కూడా SBI కానీ, HDFC, బ్యాంక్ ఆఫ్ బరోడా, ICICI, యాక్సిస్ ఇలా మనకు మేజర్ బ్యాంక్ సంబంధించిన డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ వాడితే ఇన్స్టాంట్గా రూ. 3,000 డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి విత్ కార్డ్ ఆఫర్ కలుపుకుంటే జస్ట్ రూ. 25,000 వస్తుంది. ఇది మాత్రం వన్ అండ్ ఓన్లీ బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ మనకి రూ. 25,000 బడ్జెట్లో.